Train number 12763 Tirupati Secunderabad Padmavati Superfast Express. సో మన పద్మావతి ఎక్స్ప్రెస్ కాన్సెప్ట్ మనకి రీసెంట్గా వచ్చేసి సబర్ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ అయితే తీయన్నారు. సో మన ట్రైన్ వచ్చేసి ఆన్ టైం డిపాజిట్ అయితే అయిపోయింది మనకు తిరుపతి నుంచి. అక్కడ చూడండి ఎస్ఎంవిటి బెంగళూరు హౌరా డైలీ తిరిగే ట్రైన్ అది కూడా. యాక్చువల్గా అయితే ఆ ట్రైన్ ముందు వెళ్ళాలి, కాకపోతే మన ట్రైన్ అయితే ముందు అయితే పంపిస్తున్నాడు. మ్యాక్సిమం వచ్చేసి ఎంబీఆర్ చెన్నై సెంట్రల్ పూరి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ముందైతే వదలాలి, ఆ ట్రైన్ వదలకుండా మన ట్రైన్ అయితే ముందైతే పంపించేస్తున్నాడు. హాయ్ గాయ్స్, ఈరోజు మనం వచ్చేసి తిరుపతిలో అయితే ఉన్నాము. సో ఈరోజు ఇక్కడ నుంచి మనం వచ్చేసి సికింద్రాబాద్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. అది కూడా మనం వచ్చేసి పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఈరోజు అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12763 తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్ళే పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనం అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు వీక్లీ 5 days మాత్రమే అయితే ఉంటుంది. సో మన పద్మావతి ఎక్స్ప్రెస్ కాన్సెప్ట్ మనకి రీసెంట్గా వచ్చేసి సబర్ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ అయితే తీయన్నారు. సో ఇప్పుడు కనుక మనకు వచ్చేసి తిరుపతి నుంచి సికింద్రాబాద్ వరకు అయితే నడుస్తుంది. మిగతా 2 days వచ్చేసి మనకు మనకు వచ్చేసి పాకాల జంక్షన్, కదిరి, ధర్మవరం అలాగే రాయచూరు మీదుగా మనకు వచ్చేసి సికింద్రాబాద్కి అయితే అవుతుంది. సో అది కూడా మనకు వచ్చేసి గురువారం అలాగే ఆదివారం అయితే మనకైతే ఆ రూట్ అయితే ట్రావెల్ చేస్తుంది ట్రైన్. సో ఈ రోజు మనం పుల్ చేసే లోకముడు కనుక మనకు వచ్చేసి WAP7 లోకముడు అయితే పుల్ చేస్తుంది, లాల్లో కూడా సంబంధించిన లోకో. మన పద్మావతి ఎక్స్ప్రెస్లో చూసుకుంటే జనరల్లో కూడా తిరుపతి నుంచి చూడండి కొంచెం లైట్గా ఖాళీగా అయితే ఉంది, పోను మనకైతే ఫుల్ అయిపోతుంది. ఇంకా చూసుకుంటే రీసెంట్గా వచ్చేసి మనకు రేక్ షేరింగ్ అయితే తీయన్నారు సబర్ ఎక్స్ప్రెస్తో. సో అంత ముందు కానీ చూసుకుంటే మనకి కోచ్ కాంపిటీషన్ అయితే 8 స్లీపర్లు, అలాగే మనకు వచ్చేసి 3 days మొత్తం 4, ఒక ప్యాంట్రీ కారు, అలాగే మనకు వచ్చేసి 2 సెకండ్ ఏసీలు, అలాగే 4 జనరల్ కోచ్లు అయితే ఉండింది. ఈ ట్రైన్లో మనకు వచ్చేసి ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే ఉంటుంది. ఇప్పుడు కోచ్ కాంపిటీషన్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు స్లీపర్ కోచ్ వచ్చేసి మొత్తం 6 అయితే ఉంటుంది, అలాగే 3rd ఏసీ చూసుకుంటే మొత్తం 5, అలాగే సెకండ్ ఏసీ వచ్చేసి మొత్తం 3, అలాగే దీంతో వచ్చేసి మనకు ఏసీ ఎకనామీ అయితే ఒకటైతే యాడ్ చేసినారు, అది ఈ రోజు అయితే యాడ్ చేసినారు. సో ఈ రోజు అయితే మనమైతే ట్రావెల్ చేయబోతాము. మొత్తం కోచ్ కాంపిటీషన్ మొత్తం అయితే మారిపోయింది ఈ ట్రైన్లో. సో ఈ ట్రైన్లో మొత్తం వచ్చేసి మనకు నారాయణాద్రి గట్ట కోచ్ కాంపిటీషన్ అయితే ఉంటుందో, సో అదే మరి అయితే దీన్ని కూడా అయితే మార్చేసినారు. సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసి తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు కనుకుంటే 12763, అదే సికింద్రాబాద్ నుంచి తిరుపతి వచ్చేటప్పుడు నెంబర్ కనుకుంటే 12764. సరే మనం వచ్చేసి ఈ ట్రైన్లో ఏసీ ఎకనామీ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో కొత్తగా అయితే పెట్టినారు కదా, సో అదే కోచ్లో అయితే మనమైతే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో నా కోచ్ పొజిషన్ వచ్చేసి M1 అయితే వచ్చింది, ఒకే కోచ్ అయితే పెట్టినారు M1. పొజిషన్ వచ్చేసి M1 అయితే వచ్చింది, సైడ్ లోయర్ ఆప్షన్ పెట్టిన వచ్చేసింది 55 అయితే వచ్చింది. అందులో కనుకుంటే మొత్తం వచ్చేసి ఇక్కడ 6 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో మన ట్రైన్ కూడా 6 ప్లాట్ఫామ్లో అయితే ఉంది. సో తిరుపతి వచ్చేసి మనకు గుంతకల్ డివిజన్ కిందకి అయితే వస్తుంది. మన కోచ్ వచ్చేసి ఇదే M1 అయితే వచ్చింది. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో కోచ్ బయట కనుకుంటే కొంచెం బాగానే ఉంది. ఇక్కడ కనుక మనకు వచ్చేసి స్లైడింగ్ డోర్ అయితే ఉంది, లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో తిరుపతిలో ప్లాట్ఫామ్ 6 పక్క చూసుకుని మనకు వచ్చేసి వర్క్ అయితే కొంచెం కంప్లీట్ అయిపోయింది, పక్క పెయింటింగ్ కూడా అయితే వేస్తున్నారు. పద్మావతి ఎక్స్ప్రెస్కి ఈ పేరు ఎలా వచ్చిందంటే మనకు తిరుమల కాన్సెప్ట్ మనకు వచ్చేసి వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు. సో వెంకటేశ్వర స్వామి భార్య వచ్చేసి మనకు పద్మావతి అమ్మవారి నేమే ఈ ట్రైన్కి అయితే తీసుకొచ్చినారు. ఆ ట్రైన్ కానీ చూసుకుంటే దాదాపు 735 కిలోమీటర్లు ట్రావెల్ అయితే చేస్తుంది తిరుపతి నుంచి సికింద్రాబాద్ వరకు. సో ఈ ట్రైన్లో మనకు జనరేషన్ చెప్పాలంటే దాదాపు 13 గంటల 10 నిమిషాలు అయితే పడుతుంది. సో ఈ ట్రైన్ కనుక స్టాప్లో చూసుకుంటే దాదాపు 16 స్టేషన్ అయితే ట్రైన్ అయితే ఆగుతుంది. సో ప్రస్తుతం వర్క్లు కానీ చూసుకుంటే మొత్తం ఇంత వరకు అయితే వచ్చింది. సో ఈ మధ్యలో ఉంది కదా, ఇదంతా వచ్చేసి మనకు CDO కోచ్ మెయింటెనెన్స్ ఏరియా. ఇక్కడ చూడండి SR తిరుపతి అయితే ఉంది స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి మనకు 2002లో అయితే స్టార్ట్ చేశారు, November 9. సో ఈ ట్రైన్ ఓల్డ్ కనుకుంటే దాదాపు 22 సంవత్సరాల ఓల్డ్ అయితే నడుస్తుంది. సో స్టార్ట్ చేసినప్పుడు మనకు వచ్చేసి వీక్లీ 5 daysకి ఉండేట్టుగా అయితే స్టార్ట్ చేశారు. మనకు ఏసీ ఎకనామీలో కనుకుంటే మొత్తం వచ్చేసి ఇక్కడ 80 సీట్లు అయితే ఉంటుంది, అలాగే 3rd ఏసీలో కనుకుంటే మొత్తం వచ్చేసి మనకు 72 సీట్లు అయితే ఉంటుంది. అండ్ వీళ్ళ రూట్ కానీ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు రేణిగుంట జంక్షన్, ఆ తర్వాత మనకు వచ్చేసి కాళహస్తి, అండ్ ఆ తర్వాత మనకు వచ్చేసి వెంకటగిరి, గూడూరు, అలాగే మనకు వచ్చేసి నెల్లూరు, ఒంగోలు, అలాగే విజయవాడ, అలాగే మనకు వచ్చేసి వరంగల్, కాజీపేట మీదుగా మనకు వచ్చేసి సికింద్రాబాద్కి అయితే వెళ్తుంది ట్రైన్. మన ట్రైన్ వచ్చేసి మనకు లోకల్లోనే తిరుగుతుంది కాబట్టి తిరుపతి నుంచి సికింద్రాబాద్, అలాగే సికింద్రాబాద్ తిరుపతి వరకు అయితే చూసుకుంటే మనకు కోచెస్ కానీ చూస్తే కొంచెం బాగుంటుంది. అదే సబర్ ఎక్స్ప్రెస్ తిరిగేటప్పుడు కూడా కోచెస్ కొంచెం బాగానే అయితే ఉండింది. సో ఇప్పుడు సబర్ ఎక్స్ప్రెస్ చూస్తే దీనికైతే కొంచెం కొత్త కోచ్లు అయితే ఇక్కడ పెడేసి కొంచెం పాత కోచ్లు అయితే మనకు సబర్ ఎక్స్ప్రెస్ ఇచ్చేసినారంట. మొత్తం 5 రేకులు అయితే ఉంది కదా, సో దాంట్లో 3 వచ్చేసి మనకు సబర్ ఎక్స్ప్రెస్ అయితే ఇచ్చేసినారు, మిగతా 2 కోచ్లు అయితే మనకు తిరుపతి నుంచి సికింద్రాబాద్ వరకు అయితే నడుస్తుంది. సో ఇంకా మన ట్రైన్ బయలుదేరడానికి దాదాపు 2 నిమిషాల టైం అయితే ఉంది. సో మ్యాక్సిమం ఆన్ ట్రైన్ డిపాజిట్ ఇస్తాడు ఇక్కడ చూడాలి. సో మన ట్రైన్ వచ్చేసి ఆన్ టైం డిపాజిట్ అయితే అయిపోయింది మనకు తిరుపతి నుంచి.
సో మనకు అక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి విష్ణునివాసం అయితే ఉంటుంది. మనకు రైల్వే స్టేషన్ బయట పక్కనే అయితే ఉంటుంది. సో మనం వచ్చేసి తిరుపతి నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో రోడ్ స్టేషన్ కూడా వచ్చేసి TPTY. సో అక్కడ కనుక మనకు వచ్చేసి రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. అక్కడ చూడండి SMVT బెంగళూరు హౌరా డైలీ తిరిగే ట్రైన్. అది కూడా యాక్చువల్గా అయితే ఆ ట్రైన్ ముందు వెళ్ళాలి, కాకపోతే మన ట్రైన్ అయితే ముందు అయితే పంపిస్తున్నాడు. సో మన పక్కనే కలుసుకుంటే తిరుపతి లింగంపల్లి నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. మన ట్రైన్లో వాష్రూమ్లో చూసుకుంటే మొత్తం అయితే చాలా బాగుంది, కొంచెం నీట్గా అయితే ఉంది. సో మిర్రదా కొంచెం మరకలు అయితే ఉన్నది అంతే. సో ఇప్పుడు మనం వచ్చేసి తిరుచానూరు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ అయితే కొడుతున్నాము. సో మనకు పద్మావతి అమ్మవారి టెంపుల్ కూడా మనకు వచ్చేసి తిరుచానూరులో అయితే ఉంటుంది. సో ఈ ట్రైన్కి అయితే తిరుచానూరులో అయితే స్టాప్ అయితే లేదు. తిరుచానూరు కూడా స్టాప్ ఇచ్చింటే బాగుంది ట్రైన్కి. సో రేణిగుంట వెళ్ళేటప్పుడు అయితే కరువు అయితే తీసుకుంటుంది, చాలా బాగుంటుంది ఈ కరువు. సో ఇప్పుడు ఈ పక్క కరువు చూసినారు కదా, ఇప్పుడు అయితే మన ట్రైన్ ఆ పక్క కరువు తీసుకుంటుంది రేణిగుంట వెళ్ళేటప్పుడు. సో అది కూడా చాలా బాగుంటుంది. సో బ్యాక్గ్రౌండ్ చూడండి, మనకైతే కొండ లొకేషన్ అయితే మాత్రం చాలా సూపర్గా అయితే ఉంది. సో దానిపైన లైట్గా వచ్చేసి మనకు మేఘలు అయితే కప్పున్నది, మంచు కొండల మారిగా బాగుంది వ్యూ. చెప్పాలంటే చాలా సూపర్గా అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకు రేణిగుంట చేసి వెళ్ళేటప్పుడు కరువు చాలా సూపర్గా అయితే ఉంటుంది ఈ కరువు కూడా. సో మొత్తంగా చూసుకుని మనకు వచ్చేసి మొత్తం రెడ్ కోచ్లు అయితే అదొక్కడితో మనకు వచ్చేసి హంసవర్ కోచ్ అయితే వచ్చింది. సో బ్యాక్ సైడ్ నుంచి తిరుమల కొండ అయితే వ్యూ వచ్చి చూడండి, చాలా సూపర్గా అయితే ఉంది. టూవర్స్ మనకు అరుకోవడం, అలాగే మనకు వచ్చేసి చెన్నై సెంట్రల్ వెళ్ళే లైను. సో అక్కడ మెమో అయితే ఉంది కదా, సో ఆ మెమో వచ్చేసి మనకు గూడూరు నుంచి రేణిగుంటకు వచ్చే మెమో అది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకైతే కట్పాడికి అయితే వెళ్తుంది. సో మన ట్రైన్ వచ్చేసి రేణిగుంట జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RU. సో రేణిగుంట జంక్షన్లో కూడా క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు ఇక్కడ. సో అక్కడ కానీ మనకు వచ్చేసి తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే ఉంది, చెన్నై సెంట్రల్ తిరుపతి. మళ్ళీ తిరుపతికి వెళ్ళిన తర్వాత మనకు వచ్చేసి సప్తగిరి ఎక్స్ప్రెస్గా మన చెన్నై సెంటర్కి అయితే రీచ్ అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి రేణిగుంట జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ షాప్ వేసి మనకు 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో అక్కడైతే చూడండి మనకు వచ్చేసి WDP4 లోకోమోటివ్ అయితే ఉంది. రన్నింగ్లో చూసినాడు, ఎలా దిగినాడు. సో మనం వచ్చేసి రేణిగుంట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంకా నెక్స్ట్ షాప్ వేసి మనకు కాళహస్త్రి. సో
సో ఇదంతా వచ్చేసి మనకు చెన్నై ముంబై మెయిన్ లైన్లు ఇవంతా. రాయలసీమ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు ఇదే రూట్లో అయితే వెళ్తుంది. చేద్దాం, రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా చేద్దాం. సో రేణిగుంట స్టేషన్ నుంచి కొద్దిగా ముందుకు రాలే మన ట్రైన్ కరువు తీసుకుంటుంది. ఈ కరువు కూడా చాలా బాగుంటుంది. మన ట్రైన్ వచ్చేసి కాళాశ్రీకి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ చూడండి క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు మనకు కాళాశ్రీలో కూడా. సో వీళ్ళంతా వచ్చేసి మొత్తం జనరల్కి వెనకాల బ్యాక్ సైడ్ అయితే ఫుల్గా అయితే ఉండరు. సో చాలామంది మనకు తిరుమలకు వచ్చి కాళాశ్రీ టెంపుల్ కూడా అయితే వస్తారు కదా. సో ఇక్కడ కూడా మనకైతే బోర్డింగ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే జరుగుతుంది. సో మనం వచ్చేసి కాళాశ్రీ నుంచి అయితే బయలుదేరిపోయాం. ఇంక నెక్స్ట్ స్టాప్ మనకు వెంకటగిరి. సో మన ట్రైన్ వచ్చేసి వెంకటగిరికి అయితే రీచ్ అయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BKI. సో వెంకటగిరికి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. మన ట్రైన్ వచ్చేసి వెంకటగిరికి దాదాపు 20 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో వెంకటగిరిలో మనకైతే బోర్డింగ్ అయితే మాత్రం కొంచెం లేట్గా అయితే జరిగింది ఇక్కడ. సో వెంకటగిరిలో చూసుకుంటే మొత్తం వచ్చేసి ఇక్కడ 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో వర్షం అయితే మాత్రం కొంచెం లైట్గా అయితే పడుతుంది. సో మనం వచ్చేసి వెంకటగిరి నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో వెంకటగిరి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BKI. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు గూడూరు జంక్షన్. విజయవాడ చెన్నై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్, మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్. సో మనం వచ్చేసి గూడూరు జంక్షన్కి అయితే రీచ్ అయినాము. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GDR. సో వర్షం అయితే మాత్రం కొంచెం లైట్గా అయితే పడుతుంది తుఫాను వల్ల. సో మనం వచ్చేసి గూడూరుకి ప్లాట్ఫామ్ 4కి అయితే రీచ్ అయినాము. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 2 నిమిషాలు అయితే ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసి గూడూరు జంక్షన్కి దాదాపు 3 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో అక్కడైతే ఉంది కదా, ఆ ట్రైన్ వచ్చేసి మనకు MBI చెన్నై సెంటర్ నుంచి పూరి వెళ్ళే ట్రైన్ VK ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్కి సిగ్నల్ క్లియర్ చేస్తారు, లేదంటే మన ట్రైన్కి సిగ్నల్ క్లియర్ చేస్తాడు చూడాలి. ఎందుకంటే మ్యాక్సిమం వచ్చేసి MBI చెన్నై సెంటర్ పూరి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ముందైతే వదలాలి. ఆ ట్రైన్ వదలకుండా మన ట్రైన్ అయితే ముందైతే పంపించేస్తున్నాడు. వెనకాల వచ్చి ఏమైనా ఓటే కొడుతుందో అదేసి ఏం కొట్టదులే వెనకాల. సో మనం వచ్చేసి గూడూరు జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు నెల్లూరు. సో మన ట్రైన్ వెనకాల చూసుకుంటే SMT బెంగళూరు హౌరా ట్రైన్ కూడా అయితే ఉంది. సో మ్యాక్సిమం ఏ ట్రైన్కి అయితే మన ట్రైన్ అయితే ఓటాక్ అయితే పెట్టాడు, మన ట్రైన్ అయితే ముందే వెళ్ళిపోతుంది అంతే. టైమింగ్లో అది ఆ 2 ట్రైన్లు ముందు ఉన్నా కానీ మన ట్రైన్ అయితే ఓటాక్ అయితే చేయనీడు. వచ్చేసి గూడూరు జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోవడం. సో ఇక్కడ నుంచి మనకు సికింద్రాబాద్ జంక్షన్ వరకు మనకైతే రన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మంది కంటిన్యూ చేద్దాం. సో తిరుపతి నుంచి నేనైతే వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే మామూలు రైల్వే స్టేషన్ వరకు అయితే వీడియో తీసాను. సో ఎందుకంటే నా ఫోన్ అయితే ఛార్జింగ్ అయితే లేదు. సో దానివల్ల కొంచెం ఛార్జింగ్ పెట్టుకుని ఇప్పుడైతే కంటిన్యూ చేస్తాను. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు హత్య SMT బెంగళూరు ట్రైన్, ఇది వీక్లీ ఎక్స్ప్రెస్. సో మనం వచ్చేసి నెల్లూరుకి అయితే రీచ్ అయినాము. నెల్లూరులో క్రౌడ్ చూడండి, కొంచెం రెడీగా అయితే ఉన్నారు మన ట్రైన్ కోసం. సో ఇప్పుడే నెల్లూరుకి అయితే ఏదో ట్రైన్ అయితే ఎంటర్ అయిందంటే చూద్దామండి. సో అది వచ్చేసి మనకు స్పెషల్ ఎక్స్ప్రెస్ ధన్బాద్ కోయంబత్తూర్. ఆ ట్రైన్ వచ్చేసి దాదాపు 12 గంటల డిలే అయితే నడుస్తుంది. దాదాపు 14 నిమిషాలు లేట్గా వచ్చేసి మనము నెల్లూరుకి అయితే రీచ్ అయినాము. సో నెల్లూరులో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 1 మినిట్ అయితే ఉంటుంది ఇక్కడ. సో దాదాపు ఆ ట్రైన్ డిలేగా చూసుకుంటే 12:30 గంటల డిలే అయితే నడుస్తుంది. సో మనం వచ్చేసి నెల్లూరు నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెల్లూరుకి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది.
మనం వచ్చేసి ఇప్పుడు నెల్లూరు నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెల్లూరు రైల్వే స్టేషన్ వచ్చేసి ఎన్ఎల్ఆర్. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వేసి మనకు ఒంగోలు. రైల్వే స్టేషన్ కొద్దిగా ముందుగా మనకు వచ్చేసి పెన్నా రివర్ అయితే ఉంటుంది. సో నెల్లూరు బ్యారేజ్ కూడా మనకైతే గేట్లు అయితే ఓపెన్ చేసినారు. పెన్నా రివర్ కూడా మనకైతే ఫ్లో అవుతుంది. విజయవాడ ఎంజిఆర్ జనరల్ సెంటర్ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అండి. ఇప్పుడు మనం వచ్చేసి కావలి రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. సో మనం ముందుగా చూసుకుంటే సింహపూర్ ఎక్స్ప్రెషన్ అయితే వెళ్తుంది. సో దానివల్ల సిగ్నల్ అయితే సరిగ్గా క్లియర్ అవ్వలేదు మనకు. ఇప్పుడైతే క్లియర్ అయింది. తెల్లారి ఎంట్రన్స్ అవుతానే మనకైతే సిగ్నల్ అయితే క్లియర్ అయింది. కావలిలో నేను వచ్చేసి 1:30 స్కిప్ కొడతాడు అనుకున్నా. సో మన ట్రైన్ ముందుగా చూసుకుంటే సింహపూర్ అయితే వెళ్తుంది. సో అదే 27 నిమిషాలు డిలే అయితే నడుస్తుంది. సో దానివల్ల 1:30 స్కిప్ అయితే మిస్ అయింది. సో ఇప్పుడు మనం వచ్చేసి సింగరాయకొండ రైల్వే స్టేషన్ అనేది స్కిప్ అయితే కొడుతున్నాము. ఇప్పుడు మనకైతే క్లియరెన్స్ అయితే దొరికింది. సో మన ట్రైన్ వచ్చేసి ఒంగోలుగా రీచ్ అయింది. సో ఒంగోలు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి OGL. సో ఇక్కడ కూడా క్రౌడ్గా చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉన్నారు మనకు ఒంగోలులో కూడా. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 39 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు ఒంగోలుగా రీచ్ అయింది. సో ఒంగోలులో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది ఇక్కడ. మన ట్రైన్ ఒంగోలు నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి OGL. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 27 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు చీరాలకి అయితే రీచ్ అయింది. సో చీరాలలో మన ట్రైన్ స్టేషన్ అంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ క్రౌడ్గా చూసుకుంటే కొంచెం లేట్గా అయితే ఎక్కినారు. సో మన ట్రైన్ వచ్చేసి చీరాల నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CLX. సో ఇక్కడ నుంచి పోయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు తెనాలి జంక్షన్. సో
ట్రైన్ వచ్చేసి మనకు గ్రాండ్ ట్రాక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ న్యూఢిల్లీ చెన్నై సెంట్రల్. సో మనం వచ్చేసి తెనాలి జంక్షన్కి అయితే రీచ్ అయినాము. మన ట్రైన్ వచ్చేసి తెనాలి జంక్షన్కి ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది. అలాగే ప్లాట్ఫామ్ 5లో కనుక మనకు వచ్చేసి సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఇప్పుడే మనకు వచ్చేసి గ్రాండ్ ట్రాక్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళింది తెనాలి నుంచి. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 18 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు తెనాలి జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 2 నిమిషాలు. సో తెనాలి జంక్షన్ నుంచి మన ట్రైన్ కూడా సిగ్నల్ అయితే వచ్చేసింది. మన ట్రైన్ వచ్చేసి తెనాలి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి టీఈఎల్లో. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు విజయవాడ జంక్షన్. సో వెల్కమ్ టు కృష్ణా రివర్. సో మనం మొన్న వచ్చినప్పుడు మనకు వచ్చేసి మెట్ల దాకా అయితే వాటర్ అయితే ఉండింది. సో పర్లేదు, ఇప్పుడైతే కొంచెం లైట్గా అయితే తగ్గుంటుంది. సో ప్రకాశం బ్యారల్ అయితే చూడండి, గేట్లు కూడా కొన్ని అయితే ఎత్తున్నారు. సో వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. సో విజయవాడ జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 10కి అయితే వచ్చింది. 15 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది మనకు విజయవాడ జంక్షన్కి. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 15 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ మనకు ఖమ్మం. సో రాయనపాడు రైల్వే స్టేషన్లో చూడండి, చాలా సూపర్గా అయితే ఉంది, మొత్తం లైటింగ్ వేసి.
వెల్కమ్ టు ఖమ్మం. సో మన ట్రైన్ వచ్చేసి ఖమ్మానికి అయితే చేరుకునింది. సో ఇక్కడ క్రౌడ్ కనుకుంటే కొంచెం లైట్గా అయితే ఉన్నారు మనకు ఖమ్మంలో. సో ఖమ్మానికి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. సో మన ట్రైన్ వచ్చేసి ఖమ్మానికి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ కూడా మనకైతే డీ బోర్డింగ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. ట్రైన్ వచ్చేసి దాదాపు 24 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు ఖమ్మానికి అయితే రీచ్ అయింది. సో ఖమ్మంలో మన ట్రైన్ స్టార్ట్ చెప్పాలంటే 1 మినిట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఖమ్మంలో అయితే మనకు డీ బోర్డింగ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే జరిగింది ఇక్కడ. సో మన ట్రైన్ వచ్చేసి ఖమ్మానికి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో మన ట్రైన్ వచ్చేసి ఖమ్మం నుంచి అయితే బయలుదేరిపోయింది. సో ఖమ్మం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KMT. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు మహబూబాబాద్. సో మన పక్కనే కాల్చుకుంటే గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది సికింద్రాబాద్ అవుటర్లో. సో ఇప్పుడు ఆ ట్రైన్ అయితే మన ట్రైన్ అయితే ఓటాకి అయితే చేస్తుంది. సో మన ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SC. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 27 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు సికింద్రాబాద్ జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఫైనల్గా అయితే మన ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ట్రైన్ గురించి చెప్పాలంటే మొత్తం అయితే చాలా బాగుంది. సో ట్రైన్ వచ్చేసి దాదాపు ఒక 25 నిమిషాలు లేట్గా అయితే మనకైతే సికింద్రాబాద్ జంక్షన్ అయితే చేరుకునింది. ఈ ట్రైన్ నాకు టికెట్ ఫేర్ వచ్చేసి నాకు 1050 రూపాయలు అయితే పడింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ జంక్షన్ వరకు 3 అయితే బుక్ చేసుకున్నాను. అది మనకు 3A కానీ చూసుకుని మనకు వచ్చేసి 1135 రూపాయలు అయితే పడుతుంది.